అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ మహిళలందరూ కూడా కలిసి ఈరోజు రోజా అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మాట్లాడడం నేర్చుకోవాలి, దానికోసం అది చెప్పిద్దామనే దానికోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమ్మ రోజా, మీరు ఒక ఏపీ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటావు, సిగ్గు లేదా అంటావు, గాడిదలు కాస్తున్నారంటావు, చదువు లేదా, మీకు సంస్కారం లేదా, పెద్దలేమి మీకు నేర్పించలేదా ఎలా మాట్లాడాలి అని? ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రథమ పౌరుడు, ఆయన్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకోకుండానే మీరు నాయకురాలు అయిపోయినారు. ఇటువంటి నాయకురాలనే ప్రోత్సహించేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిని అనాలి ఫస్ట్. ఇక్కడ ఎక్కువ తిడితే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ తిడితే పెద్ద పెద్ద పదవులు ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా ఏమి అనేటువంటిది మాకు తెలియదు. లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా? మీరు గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎత్తి పెట్టి మిమ్మల్ని లోపలేస్తుందనే భయానికి ఈ విధంగా పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా? లేక ఒక ఉగాది పండగకి ఒక్క సెట్ వేసుకొని, డ్రెస్ వేసుకొని యాక్షన్ చేసి పండగ చేసేసిన దానికి ఇంత హంగామా చేస్తా అన్నారు. ఏ రోజైనా మీ అధినాయకుడు గాని, ఆ వాళ్ళ భార్య కానీ సతీ సమేతంగా తిరుమలకు వచ్చి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజులున్నాయా? మీరు కూడా మాకు నీతులు చెప్తారు, బుద్ధులు చెప్తారా? ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది మొట్టమొదట రోజా గారు నేర్చుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము. రోజా గారు అంటున్నామంటే ఇది మా అధినాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం, పద్ధతి, విలువలు, దీని ప్రకారమే మేము నడుచుకుంటాం. మీ అధినాయకుడు మీకు అందరినీ బూతులు తిట్టడం నేర్పించాడేమో, కానీ మా అధినాయకుడు మాకు అది నేర్పించలేదు. అబద్ధాలు చెప్తున్నారంటున్నారా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసినటువంటి వరకు ఏది నిజం? అన్ని అబద్ధాలు చెప్తున్నది మీరు. అబద్ధాలు చెప్పే దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించేటటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు మీరు. మేము అబద్ధాలు చెప్తామని చెప్తారా? ఆ విధంగా చెప్పడానికి మీకు ఏ విధమైన అర్హత ఉంది? ఏ విధంగానూ సంతోషంగా లేరు కూటమి ప్రభుత్వంలో ప్రజలని చెప్తున్నారా? ఏ విధంగానూ అప్పుల పాలు కాలేదని చెప్తారా? మీరు ఎంత అప్పులు పాలైనారని ఫ్లైట్లలో తిరిగే మీకు తెలియదేమో. గత ప్రభుత్వంలో ఆటోలో స్వయంగా నేనే వెళ్తుంటే ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగినప్పుడు ఒక ఆటో అతను చెప్పిన అనుభవం చెప్తాను వినండి. ఇచ్చినట్లు ఆటోకి డబ్బులు ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నారు, కానీ 24,000 నాకు ఖర్చులు, ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు. ఏ డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు తగినంత ఖర్చులు సరిగ్గా ఉండేవి. ఇప్పుడు ఒక పక్క డబ్బులు ఇస్తున్నట్లు ఉంది, ఇంకొక పక్క ధరలన్నీ పెరిగిపోయినాయి, ఖర్చులన్నీ పెరిగిపోయినాయని ఆవేదన పడింది మేము విన్నాం. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తున్నారని అంటారా? సంక్షేమ పథకాలని డబల్ గా, ట్రిపుల్ గా ఇంకా ఇచ్చే విధంగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం. మీ సంక్షేమ పథకాలు ఆపేశారని ఎక్కడ నిరూపించండి చూద్దాం. మీరు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే రేపు పొద్దున ప్రజల్లో తిరిగే అవకాశాన్ని కూడా కోల్పోతారు. తరిమి కొడతారు ప్రజలే మీరు చెప్పేటువంటి అబద్ధాలకి. ఒక మైక్ దొరికింది కదా, మీడియా వాళ్ళు దొరికారు కదా అని నోటికి వచ్చినట్లంతా మాట్లాడేస్తే అవి నిజాలు అయిపోవు. అంత మాత్రాన్ని ప్రజలేం నమ్మరు. అన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా నిజాలు అనేది ఏమి అనేటువంటిది అన్ని తెలుసు. హెరిటేజ్ లో పాలు పితుక్కుంటాడారని అడుగుతారా? మీకు జ్ఞానం ఉంటే అది హెరిటేజ్ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ, అది ఒక ఇది కాదు, పావులు మేపేటువంటి కొట్టం కాదు అని మీకు తెలుసుండేది. హెరిటేజ్ లో పాలు పితుక్కుంటాడారా అని అడుగుతారు. ఏం అడగాలి ఏమి అనేటువంటి జ్ఞానము లేదు, చదువు లేదు, మాట్లాడే పద్ధతి లేదు, సంస్కారము లేదు. అసలు సిగ్గు లేదని అందరిని అడిగేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారని అందరిని అడిగేస్తున్నారు. మీకున్నాయా అవి? అసలు దాని అర్థం తెలుసా మీకు? ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామని ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. మీరు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు, ప్రజల ఆలోచనల్ని మార్పు చేయడానికి మాట్లాడుతున్నారు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేసేది మీరు, అబద్ధాలు చెప్పేది మీరు. ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొని వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు ఎవరో ఒకరు లేస్తారు పైకి, వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో ఒకటి మాట్లాడడానికి, ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని లేస్తారు. ఎప్పుడు ఏదో ఒక పాయింట్ ని తీసుకొచ్చి కరెంట్ అఫైర్స్ గా చేసి పెడితే ఇప్పుడు వీళ్ళు గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అన్నిటినీ కూడా బయటకు తీసుకొని రాకుండా ఉంటామని అనుకుంటున్నారా? దేనికోసం చేస్తున్నారు? ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఈ విధంగా అవాకులు చవాకులు పేలిస్తే, మొన్నంతా అతను మాట్లాడిన దానికి అతనికి ఏం జరిగింది అనుభవం కూడా చూస్తున్నారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఒకటి ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కూడా లోపలికి వెళ్ళాలి, ఊచలు లెక్క పెట్టాలి, నోటికి వచ్చినట్లంతా మాట్లాడాలి, గౌరవం లేకుండా పేలాలి అని అనుకుంటే అది మీ గత ప్రభుత్వంలో చెల్లిందేమో, ఈ ప్రభుత్వంలో చెల్లదు. ఇది నీతి, నిజాయితీ, పద్ధతి, సంస్కారం కలిగినటువంటి ప్రభుత్వం. మా అధినాయకుడు మాకు అదే నేర్పాడు. చిత్తూరు నియోజకవర్గం నుంచి మేము స్పందిస్తున్నాం.
ప్రతి నియోజకవర్గం నుంచి 164 నియోజకవర్గాల నుంచి దండెత్తినారంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలకి ఆ గాలి కొట్టుకొని పోతారు మీరని చెప్తాను. హెచ్చరిస్తాన్నాం. దీన్ని కొనసాగించద్దండి, ఇక్కడతో ఆపండి. ప్రభుత్వం పాలన బాగుంది. మీకు ఇంకేదైనా కావాలంటే లోటుపాట్లుంటే ఇవి లోటుపాట్లున్నాయి, ఇది ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పండి. అది ప్రతిపక్షం యొక్క బాధ్యత. అది వదిలేసి ఎంతసేపు దుమ్మెత్తిపోయడము, తప్పులు చెప్పడము, కేవలంగా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము, హీనంగా మాట్లాడడము ఇదే పనిగా పెట్టుకుంటే ఇప్పుడు 11 సీట్లన్నా వచ్చినాయి. వచ్చేసరికి ఒక్క సీటు కూడా రాదు. కనీసం ఆ 11 సీట్లలో నువ్వు ఒక్కదాని అయ్యుండి గెలిచిన ఎమ్మెల్యే అయ్యుంటే కూడా నీకు అర్హత ఉండేది మాట్లాడేదానికి. ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? నువ్వు నీ నియోజకవర్గంలో ప్రజలు చీకొట్టి తరిమి కొట్టి పంపించినారు నేను, అయినా బుద్ధి రాలేదా నీకు? నీకు లేదు సిగ్గు, అందరికి సిగ్గు లేదా అని అడుగుతున్నావు. అది ఫస్ట్ నీకుందా లేదా అనేది చూసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.